మొదటిది ప్రవచనము మరియు వాగ్దాన రూపంలో ఆయన ఎట్లా ఉన్నాడో మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును విరోధం కలగజేస్తానని దేవుడు చెప్పడం జరిగింది. అది ఒక వాగ్దానముగా ఉన్నది. రెండవది ఒక ప్రవచన సారముగా కూడా ఆ వాక్యం మనకి కనిపిస్తూ ఉంది. అయితే మొదటి ఆదాము చేసిన పాపము కారణంగా ఈ భూమి మీదకి శాపం రావటం జరిగింది. మానవాళ్ళంతా కూడా పాపములో ప్రవేశించడం జరిగింది. ఆ పాపము పోగొట్టుటకు కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొంది సమస్త మానవాళికి రక్షణ దయచేస్తారని అక్కడున్న వాక్య భాగము తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆదామును 2 రకాలుగా మనము చూడవలసిన అవసరం ఉన్నది. మొదటిది, ఆదామును ఒక యాజకుడిగా, ఒక దైవజనుడిగా మనం చూడాలి.